శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. సుమతి శతకకారుడి శ్లోకాల నుంచి పద్యాల నుంచి మనము విశేషమైన జ్ఞానాన్ని నిత్య జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అన్న విషయం కూడా మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి అంటున్నాడు. మనము ఇది ఒకప్పటి వ్యావహారిక భాష అయినప్పటికీ కూడా తెలుగు ఒక్కసారి మనము కొన్ని పదాలు అర్థం తెలుసుకుంటే విశేషంగా అర్థం చేసుకునే అవకాశం జరుగుతుంది. వినదగు ఎవ్వరు చెప్పినా, ఎవరు మాట్లాడుతున్నా కూడా మనం వినాలి. ఆ విన్నప్పుడే మనకు అందులోని కని కళ్ళ అంటే ఏది నిజమో ఏది కళ్ళ అంటే ఏది అబద్ధమో తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాతే మనం ఏదైనా నిర్ణయం చేసుకోవాలి. వింటూనే ఎంతటి గొప్పవారైనా కూడా అది సత్యాసత్య నిజానిజ, ఏది సత్యము ఏది అసత్యము అన్న వివేచనతో పరిశీలించినప్పుడే మనము ఏ నిర్ణయమో తీసుకోగలము. ఆ నిర్ణయం అలా తీసుకున్నప్పుడే మనము ధర్మాత్ములుగా జీవించగలము. మనకు నిత్య జీవితంలో కూడా చాలామంది మనం గొప్పవారుగా భావించేవారు కూడా కొన్ని సందర్భాలలో మనతో కొన్నిసార్లు ప్రేమతోనో కొన్నిసార్లు ఆయా సమయానుగుణంగానో కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. కానీ ఆ మాటలు విన్న వెంటనే మనం దానిని ఆమోదమో అనుచరణో చేయనవసరం లేదు. దాన్ని మనం విన్న మాటలను కూలంకుషంగా పరిశీలించి కానీ అందులో సత్యాసత్యాలు నిర్ణయించి ఆ విధంగా మనము ఆచరించాలి. రామాయణంలో కూడా మనము విశేషంగా రాముల వారు జాబాలి అనే మహర్షి, మీరు తండ్రి మాటతో ఇక్కడికి వచ్చారు, ఆ మాట అడిగిన తండ్రియే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కదా, ఇంకా ఆ మాటను పాటించాల్సిన అవసరం ఏముంది అంటారు. అంటే రాముడి మీద ప్రేమతో తిరిగి రాముల వారు వస్తే దశరథ ప్రజలు వారందరూ కూడా విశేషంగా రాజ్యాన్ని పరిపాలించి సుభిక్షంగా ఉంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ రాముల వారు మాట్లాడిన మాటలన్నీ కూడా విని, మీరు ఇటువంటి అసత్య సంభాషణం చేస్తారు, అటువంటి వారిని ఆస్థానంలో మా నాన్న ఉంచుకున్నారు అన్న విషయాన్ని ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి అంటాడు. అలా రాముడు ఎవరు మాట్లాడినా కూడా విశేషంగా ఓపికగా వింటాడు. వాలి రామ సంవాదం కూడా అంతే. వాలి అనేక విషయాలు చర్చిస్తాడు. మనం అనుకోని విషయాలు కూడా వాలి తన తరపున తానే వాదించుకుంటాడు. కానీ ఓపికగా విన్న రాముల వారు అందులో ధర్మ వివేచన వాలితో చేస్తే చివరికి వాలి నేను చేసింది అధర్మమే, మీరు చేసింది ధర్మమే అన్న విషయాన్ని సంతృప్తిగా ఒప్పుకొని శరీరాన్ని విడిచిపెడతాడు. కాబట్టి రాముడిలా మనం రామో విగ్రహవాన్ ధర్మగా ఎలా అయ్యాడు అంటే ఎవరు చెప్పినా ఏవి చెప్పినా కూడా విని దాన్ని ధర్మాధర్మ వివేచన చేసి సత్యాసత్య వివేచన చేసి దానిని ప్రతి సమాధానం చెప్తాడు. ఎందుకంటే మనం లౌకికంగా కూడా ఆంగ్లంలో డోంట్ రియాక్ట్ రెస్పాండ్, రియాక్షన్ అంటే ప్రతిస్పందన, అంటే అది కూలంకుషంగా ఆలోచించకుండా మనము చేసేది. కానీ దానికి సమాధానం అనేసరికి దాన్ని బాగా ఆలోచించి మన వివేచనతో ఇచ్చే మాటనే ప్రతి సమాధానం. ఆ ఇచ్చే మాట ఎలా ఉండాలి అంటే సత్యంగా ఉండాలి అని మనం ఇంతకు ముందు శ్లోకంలో కూడా తెలుసుకోవడం జరిగింది. అలా మన నిత్య జీవితానికి, మన వ్యక్తిత్వానికి, మన నాయకత్వానికి విశేషమైన దిశానిర్దేశం, స్ఫూర్తి కలిగించే పద్యాలు అందించిన సుమతి శతకకారునికి నమస్కారం చేస్తూ శ్రీ గురుభ్యో నమః.